హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర సర్కారు పెన్షనర్లను ఉద్దేశించి కీలక అప్డేట్ అనేది రోజుకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు పత్రికలో వచ్చిన న్యూస్ ఆధారంగా మీకైతే ఏదైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందో చిన్నగా అయితే రావడం జరిగింది. వీటిని అయితే మీకు అందించాలనే ఉద్దేశంతోనే మీకు వీడియో చేయడం జరుగుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. డైలీ 3 నుంచి 4 గంటలు శ్రమించి ఒక 5 న్యూస్ పేపర్లు చదివి మీకు ఏదైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందో వాటిని సెర్చ్ చేసి మీకైతే అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్కు అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. అదేవిధంగా వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణలో ఆసరా పెన్షన్లో జోరు రానే వచ్చింది. ఆసరా పెన్షన్ జూన్ 14 నుండి 4,016, 6,016 పెంపు మీ ఖాతాలో పడ్డాయి, చెక్ చేసుకోండి. తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి భారీగా పెన్షన్ అనేది అకౌంట్లో పడిపోతున్నాయి. చాలామంది మన సబ్స్క్రైబర్లో కొంతమంది, అదేవిధంగా వీడియో చూస్తున్న కొంతమంది కామెంట్ రూపంలో తెలియజేసిన విషయం ఏంటి అంటే, సార్ చాలా వరకు అయితే మాకైతే ఆసరా పెన్షన్లు ఆ ఖాతాలో పడ్డాయని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే మన గత వీడియోలో మనం ఆల్రెడీ వారిని అయితే అడగడం జరిగింది. ఎవరికైతే ఆసరా పెన్షన్ పడితే కంపల్సరీగా కామెంట్ రూపంలో తెలియజేయాలని మనం అడిగితే కంపల్సరీ వారైతే ఈ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. అయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి పెరిగిన పెన్షన్లు జూన్ 14వ తారీఖు నుండి అందరి ఖాతాలో పడతాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తెలపడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఖాతాలన్నింటినీ కూడా చెక్ చేసుకోండి. ఈ యొక్క పెన్షన్ అనేది కంపల్సరీగా వృద్ధులకు, అదేవిధంగా వికలాంగులకు పెన్షన్ అనేది భారీ సంఖ్యలో పెంచడం జరిగింది. పెంచిన పెన్షన్ అనేది మరికొద్ది రోజులే అందరి ఖాతాలో జమ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క ఖాతాని చెక్ చేసుకోండి. బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఒక అప్డేట్ అండి. ఈ కేవైసీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసి ఉన్న వారు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతాయని ఒక కీలక అప్డేట్ అండి. అదేవిధంగా వీటికి సంబంధించిన ఏదైనా ఆధార్, కంపల్సరీగా ఆధార్ అనేది బ్యాంక్ ఖాతాకి అటాచ్ చేసి ఉండాలి. కంపల్సరీగా వారికి మాత్రం పెన్షన్లు అయితే పడి ఉంటాయి. ఒకవేళ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి తంబు అంటే వేలిముద్ర పడని నేపథ్యంలో వారికి ఫేస్ రికగ్నిషన్ కింద పెన్షన్ అనేది ఇస్తామని కూడా ప్రభుత్వం అయితే ఒక మీడియా సమావేశంలో అయితే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా తెలంగాణలో ఆసరా పెన్షన్ అనేటివి కొంతవరకు చాలామందికి జూన్ 14వ తారీఖు నుండి అయితే జమ అవుతాయి. అంటే రిమైనింగ్ ఎవరైతే ఉన్నాయో వారికి, మిగతా వారికి కూడా అకౌంట్లలో డబ్బులు అనేది జమ అవుతున్నాయి. ఇవన్నీ కూడా చెక్ చేసుకోగలని కోరుతున్నాను. ఒకవేళ ఈ అమౌంట్ కానీ మీకు పడినట్లయితే మీకు పడిన పెన్షన్ ఎంత పడిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా కంపల్సరీగా మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది మెన్షన్ చేయండి. మరి డిస్ట్రిక్ట్ మెన్షన్ చేస్తే ఎందుకంటే 33 లేదా 32 జిల్లాలకు ఎంతవరకు ఆసరా పెన్షన్ పడ్డాయో తెలుసుకునే అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.